ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఈ యొక్క అద్భుతమైన రీతిలో మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 37వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా మనం వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 27వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును, రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదునో? యెహోవా నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరుతునో? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను? చూడండి, ఈరోజు ఆయా సమస్యలను బట్టి, ఆయా వ్యతిరేకతలను బట్టి, ఆ యొక్క అవమానాలను బట్టి ఈరోజు నువ్వు ఏ ఏ విషయాలలో నువ్వు భయపడుతున్నావు? ఇదిగో, నువ్వు ఏమాత్రం కూడా నువ్వు భయపడకు. ఎందుకనంటే దేవుడు నీకు వెలుగై ఉన్నాడట. ఇది ఎందుకంటే దేవుడు నీకు రక్షణ అయి ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీ యొక్క ప్రతి ఒక్క ఆ యొక్క ఆపత్కాలకరమైన పరిస్థితులలో నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి దేవుడు నీకు రక్షణకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీ చుట్టూ కూడా గాఢాంధకారము కమ్మబడినటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి ఆ యొక్క పరిస్థితిలో ఉన్నావేమో, నువ్వేం చెయ్యాలో నీకు తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నావేమో. కానీ దేవుడు ఇదిగో గొప్ప వెలుగు, దేవుడు నీకు వెలుగై ఉన్నాడట. ఇదిగో దేవుని ద్వారా దేవుడు ఆ గొప్ప మార్గమును దేవుడు నీకు బోధించబోతున్నాడు. ఇదిగో, నీ యొక్క మార్గముల మీద దేవుడు తన వెలుగును చేసి దేవుడు నిన్ను అద్దరికి చేర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నా ప్రాణమునకు దుర్గము. ఎస్, ఇదిగో ఆయా శత్రు పోరాటాల ద్వారా ఇదిగో ప్రాణ భయముతో ఉన్నావేమో ఒకవేళ, ఇదిగో ఆ యొక్క అనారోగ్య సమస్యల ద్వారా యొక్క ప్రాణ భయముతో ఉన్నావేమో ఒకవేళ, ఇదిగో ఇంకా నా యొక్క కుమారుల యొక్క వివాహం నేను చేస్తానా, నా యొక్క కుమార్తెల యొక్క వివాహం నేను చేస్తానా అనేటటువంటి యొక్క భయంకరమైన భయములో ఉన్నావేమో ఒకవేళ. కానీ దేవుడు అంటున్నా, ఇక్కడ దావీదు అంటున్నాడు, చూడండి, యెహోవా నా ప్రాణమునకు దుర్గము, నేను ఎవరికి వెరుతును? నేను దేనికి భయపడతాను? నేను దేనికి బెదరను? నేను దేనికి కూడా నేను బెదరను. అందుకనే చూడండి, దేవుని మనం ఆధారము చేసుకున్నప్పుడు, దేవుని మీద మనం ఆధారపడుతున్నప్పుడు మనం దేనికి కూడా మనం భయపడని అవసరం లేదండి. దేనికి కూడా భయపడని అవసరం లేదు. నువ్వు దేవుని వైపు నువ్వు చూస్తున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటున్నట్లయితే, నువ్వు దేవునితో నువ్వు అంటుకట్టబడిన వ్యక్తిగా ఉంటున్నట్లయితే, నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటున్నట్లయితే, ఇదిగో నువ్వు దేనికి కూడా భయపడని అవసరం లేదు. ఏ రోగం కూడా నేను చంపలేదు. ఎందుకనంటే ఇదిగో నీ పట్ల ఒక వాగ్దానం కలిగి ఉన్నాడు ఆయన. ఇదిగో ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చేంత వరకు, నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్పులోనికి వచ్చేంత వరకు ఏ ప్రాణం, ఇదిగో ఏ అనారోగ్యము కూడా నిన్ను ఏ మాత్రం కూడా నేను చంపివేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు, దేవుడు నీకు చూడండి, మోషే ఆ యొక్క వృద్ధాప్యంలో కూడా ఆయన యొక్క కళ్ళు కూడా మందగించలేమంట. ఆయన శరీరంలో సత్తువ కూడా ఏ మాత్రం కూడా తక్కువ కాలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. మోషే వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా చూడండి, మోషే దేవునితో అంటుకట్టబడినటువంటి వ్యక్తి, మోషే దేవునితో గడుపుతున్నటువంటి వ్యక్తి. చూడండి, దావీదును కూడా మనం చూసుకున్నట్లయితే, దావీదు నిత్యము దేవుని స్తుతిస్తున్నటువంటి, దేవునితో అంటుకట్టబడినటువంటి వ్యక్తి. కానీ దావీదు చూడండి, మంచి వృద్ధాప్యములోనే దావీదు కూడా దేవుని యొక్క సన్నిధికి చేరిపోయినాడు. హల్లెలూయా, దేవుని యొక్క సన్నిధికి చేరినాడు. ఏ అనారోగ్య సమస్య దావీదును చంపలేకపోయింది. హల్లెలూయా. ఏ శత్రు పోరాటాలు దావీదును ఏం చేయలేకపోయినాయి. ఎందుకనంటే దావీదు దేవునిని ఆధారం చేసుకున్నాడు కనుక. ఈరోజు నువ్వు ఎంతమంది దేవునిని ఆధారం చేసుకొని ముందుకు కొనసాగుతున్నారండి? ఈరోజు దేవుని ఎంతమంది ఆధారం చేసుకొని మీ జీవితాలను ముందుకు కొనసాగింపజేస్తున్నారు? హల్లెలూయా. అందుకని నువ్వు ఏ భయము చేత, ఏ ప్రాణ భయము చేత, ఏ విధమైన అనారోగ్య సమస్య చేత నువ్వు భయపడుతున్నావో, నువ్వు నా జీవితం ముందుకు ఏ విధంగా కొనసాగుతుంది, నాకేం అర్థం అవ్వట్లేదు, ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు అనేటటువంటి ఒక చీకటి మధ్యలో నువ్వు ఉన్నావేమో. కానీ దేవుడు, ఎందుకంటే ఈరోజు దేవుడు నీకు వెలుగై ఉన్నాడు. దేవుడు గొప్ప అద్భుతమైన రీతిలో దేవుడు నీ ముందు గొప్ప మార్గములను ఓపెన్ చేయబోతున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్. దేవుడు నీ ముందు గొప్ప మార్గములను తెరవబోతున్నాడు. దేవుడు ఇదిగో ఆ యొక్క భయంకరమైన యొక్క ప్రమాదాల నుంచి దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. ఎందుకంటే ఆయన నీకు రక్షణ అయి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు ఆయనను ఆధారం చేసుకొని ముందుకు కొనసాగుతున్నారండి. ఇదిగో ఆయన నా ప్రాణమునకు దుర్గము, నేను ఎవరికి వెరుతును అని అంటున్నాడు. అందుకని నువ్వు దేని విషయంలో కూడా నువ్వు భయపడని అవసరం లేదు. దేని విషయంలో కూడా నువ్వు కలత చెందవలసిన అవసరం లేదు. దేవుడు నీ ముందుండి గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునితో సహవాసంలో ఉంటున్నట్లయితే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే, దేవుడు నీ పక్షాన ఉండి దేవుడు గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. అందుకని ఇక దేవుని యొక్క సహాయమును కోరుకుందాం. మనం అందరం కూడా దేవునితో మనం అందరం కూడా అంటు కడదాం. అందుకనే ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలు దేవునితో అంటు కట్టబడడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో జీవించడానికి, దేవునితో ముందుకు కొనసాగడానికి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. అందుకనే ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి ఆ యొక్క చివరి సభలకి. కనుక ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నాయన అద్భుతమైన రీతిలో తండ్రి ఇక మరలా నాయన 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇక 37వ రోజు కూడా తండ్రి ఇదిగో నాయన బిడ్డలతో ఈ విధంగా మాట్లాడిదిగో నాయన ధైర్యపరిచినందుకే నీకు వందనాలు. బిడ్డలకు నాయన మీరు వెలుగును రక్షణ అయ్యున్నందుకే నీకు వందనాలు. బిడ్డ ప్రాణములకి ఇదిగో నాయన మీరు దుర్గమును అయ్యున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన దేని విషయంలో నాయన బిడ్డలు భయపడకుండా గొప్ప ధైర్యమును అనుగ్రహించండి. నీ కృపలో ప్రతి బిడ్డనైనా మీరు భద్రపరిచి కాచి కాపాడమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరలా ఎవ్వరు కూడా ఆ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభలకి ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఇక్కడ రాయకోడికి కప్పాడికి మధ్యలో ఆ యొక్క మెయిన్ రోడ్ పక్కకి ఇక 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరగబోతున్నాయి కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఇదిగో ఆ యొక్క సాయంత్రం 5 గంటల యొక్క సభలు ప్రారంభించబడబోతున్నాయి కనుక ఇంకా మనకు 3 రోజులు మాత్రమే టైం ఉందండి కదండి. ఇంకా 2 రోజులు మాత్రమే మనకు టైం ఉంది. ఇంకా 2 రోజులు మాత్రమే మనకు టైం ఉంది కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మీరు మీ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి కలిసి రండి. మనమందరం కూడా దేవుని రాజ్యాన్ని కడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మరలా మనం రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.